సో ఈరోజు కంప్లీట్గా ఫైనల్ ఫేజ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ టైము. ఈ వీడియోలో వచ్చేసరికి ది పొలిటికల్ ఎడ్జ్ సర్వే సంస్థకు సంబంధించి చాలా డిస్క్రిప్టివ్ ఇచ్చారు. సో 1 by 1 చూద్దాం ఎట్లాగ ఇచ్చారు అనేది. వీళ్ళు శాంపిల్ రేంజ్ వచ్చేసరికి 2300 నుండి 3200 ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్ తీసుకున్నారు. అదే సెక్స్ రేషియో వచ్చేసరికి 0.993 1. సో బూత్ రేంజ్ వచ్చేసరికి 10 to 15 సీట్లు తీసుకున్నారు, అంటే 15 శాంపిల్స్ తీసుకున్నారు. సో దీని ప్రకారం వచ్చేసరికి ఏంటంటే టోటల్ వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమికి 73, వైఎస్ఆర్సీపీకి 102. అయితే ఇక్కడ ఒక 2 పాయింట్స్ మెన్షన్ చేశారు ఈ స్క్రీన్లో. ఉమెన్ ఓటర్స్ అండ్ బీసీ ఓటర్స్ ర్యాలీ హెల్ప్డ్ వైఎస్ జగన్ రెడ్డి టు రిటైన్ పవర్ అనమాట. సో ఈసారి ఏంది, ఉమెన్ ఓటర్స్ బీసీ ఓటర్స్ జగన్ వైపు రావటం వల్ల మళ్ళీ పవర్ నిలబెట్టుకోగలిగాడు. ఎట్ ది సేమ్ టైం ల్యాక్ ఆఫ్ కెమిస్ట్రీ బిట్వీన్ ఎన్డీఏ పార్ట్నర్స్ అండ్ సీఎం ఫేస్ హెల్ప్డ్ వైఎస్ఆర్సీపీ అనమాట. సో కూటమిగా కలిసినా కూడా చాలా విషయాల్లో కూటమి కన్నా జగన్కి ఎక్కువ హెల్ప్ఫుల్ అయింది. తర్వాత వచ్చేసరికి రాయలసీమ అంటే టోటల్ రీజియన్ వైజ్గా చూద్దాము. గ్రేటర్ రాయలసీమలో వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 54 సీట్లు గెలిస్తే టీడీపీ 20 సీట్లు గెలిచిందనమాట. సో గ్రేటర్ రాయలసీమలో కూడా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ హవా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్టిట్యున్సీ వైజ్గా చూద్దాము. ఇది వచ్చేసరికి తిరుపతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో మొత్తము 7 సీట్లు ఉంటే సైకిల్ అంటే కూటమి 0, వైఎస్ఆర్సీపీ 7. తర్వాత అరకు ఎంపీలో వచ్చేసరికి టోటల్ 7 ఉంటే టీడీపీ 0, వైఎస్ఆర్సీపీ 7. అంటే ఇక్కడ అకౌంట్ కూడా తెరవలేదన్నమాట. సో అరకు కూడా 7కి 7 వీళ్ళకే వచ్చినాయి. తర్వాత ఏలూరు వచ్చేసరికి ఇక్కడ వచ్చి ఇది కొంచెం డిస్క్రిప్టివ్గా ఇచ్చారు. ఏలూరు వచ్చేసరికి సైకిల్ 1, వైఎస్ఆర్సీపీ 6. ఇక్కడ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గెలిచేది దెందులూరు, ఉంగుటూరు, నూజివీడు, కైకలూరు, పోలవరం ఇది రిజర్వ్డ్ ఎస్టీ, చింతలపూడి ఇది రిజర్వ్డ్ ఎస్సీ. సో ఇప్పుడు ఇక్కడ 1 గెలిచిద్ది అన్నాం కదా టీడీపీ, అది వచ్చేసరికి ఏలూరు అనమాట. కోస్తాంధ్ర కూటమికి 17, వైఎస్ఆర్సీపీ 16. సో ఇది హోరాహోరీగా ఉంది కోస్తాంధ్ర. తర్వాత వచ్చేసరికి అనంతపూర్ ఎంపీ సెగ్మెంట్ ఇది కూటమి 2, వైఎస్ఆర్సీపీ 5. సో దీంట్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచేది ఈ 5లో అనంతపూరు, కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం, సింగనమల ఇది రిజర్వ్డ్ ఎస్సీ, గుంతకల్లు. తర్వాత టీడీపీ గెలిచేది 2 అన్నాం కదా, తాడిపత్రి, ఉరవకొండ. తర్వాత ఒక 4 మెంబర్స్ అయితే కొంచెము ఇది 4th అయితే థండర్ బోల్ట్ అనే చెప్పాలి. ఈ 4 మెంబర్స్, ఈ 4 మెంబర్స్లో దీస్ 4 క్యాండిడేట్స్ విల్ బికమ్ థండర్ బోల్ట్స్ టు టీడీపీ ఆన్ 4th. వీఆర్ సెన్సింగ్ దట్ దేర్ విల్ nail batting finish in these 4 constituencies. They filed nominations as underdogs in TDP's strongholds, but their fight and electioneering are too aggressive. Fingers crossed. సో ఈ 4 అయితే చాలా ఈసారి వచ్చేసరికి 4th అయితే చాలా టఫ్ కాంపిటీషన్ చూస్తున్నాం. బట్ దీంట్లో ఏం జరిగిద్ది అనేది చాలా అగ్రెసివ్గా ఉందన్నమాట. తర్వాత వచ్చేసరికి గోదావరి దీంట్లో వచ్చేసరికి అంటే డిస్ట్రిక్ట్లో కూటమికి 12,
వైఎస్ఆర్సీపీకి 12. సో ఇక్కడైతే బాగా వైసీపీ కొంచెం తగ్గి టీడీపీ హవా. ఎందుకంటే గోదావరి డిస్ట్రిక్ట్లో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండిద్ది అనేది దీన్ని బట్టి చెప్పవచ్చు. తర్వాత వచ్చేసరికి విజయవాడ ఎంపీ సెగ్మెంట్ కింద టీడీపీ 3, వైసీపీ 4. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొంచెం హోరాహోరీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు నిలబడ్డారు కదా, కేసినేని నాని, కేసినేని చిన్ని. సో దీంట్లో వైసీపీ విన్ అయ్యే 4 సీట్లు వచ్చేసరికి విజయవాడ వెస్ట్, నందిగామ, ఇది రిజర్వ్డ్ ఎస్సీ, తిరువూరు ఇది రిజర్వ్డ్ ఎస్సీ, మైలవరం కూడా ఈసారి వైసీపీ గెలిచిందా, బట్ ఇక్కడ నుండి వైసీపీ నుండి వెళ్ళారు కదా క్యాండిడేటు. తర్వాత విజయవాడలో అంటే కూటమి గెలిచింది 3, అది విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట. సో ఈ 3 వచ్చేసరికి టీడీపీ. తర్వాత రాజంపేట ఎంపీ కిందకు వచ్చేసరికి కూటమికి 0, వైఎస్ఆర్సీపీ 7. సో ఇక్కడ అసలు అకౌంటే తెరవలేదన్నమాట వీళ్ళు. తర్వాత వచ్చేసరికి ఉత్తరాంధ్రలో వచ్చేసరికి సైకిల్ 14, వైఎస్ఆర్సీపీ 20 సీట్లు ఉత్తరాంధ్రలో. తర్వాత అంటే ఎంపీ వైజ్గా చూస్తే నరసాపురం వచ్చేసరికి కూటమి 4, టీడీపీ వైఎస్ఆర్సీపీ 3. వైఎస్ఆర్సీపీ గెలిచేది ఉండి, భీమవరం, ఆచంట. తర్వాత టీడీపీ గెలిచేది నరసాపురము, పాలకొల్లు, తాడేపల్లిగూడ, తణుకు ఇది. తర్వాత వచ్చేసరికి మచిలీపట్నం ఎంపీ. సో మచిలీపట్నం ఎంపీ కింద వచ్చేసరికి కూటమి 4, తర్వాత వైఎస్ఆర్సీపీ 3. సో వైఎస్ఆర్సీపీ 3 గెలిచింది, గుడివాడ, పామర్రు, పెనమలూరు. సో ఇక్కడ వచ్చేసరికి పేరుని కిట్టు అనుమానంగా ఇచ్చారు. టీడీపీ గెలిచిన 4 వచ్చేసరికి పెడన, అవనిగడ్డ, మచిలీపట్నం, గన్నవరం. సో గన్నవరం కూడా ఇది టీడీపీకి ఇచ్చారు. గన్నవరం తెలుసు కదా, వల్లభనేని వంశీ, మచిలీపట్నం పేరుని కిట్టు. తర్వాత వచ్చేసరికి కాకినాడ ఎంపీ కింద వచ్చేసరికి సో ఈ 2 రిపోర్ట్లు చూస్తే ఏంటంటే నాకు అనిపించడం గోదావరి డిస్ట్రిక్ట్లో మంచి టఫ్ ఫైట్, అంటే టీడీపీ కూటమి టఫ్ ఫైట్ ఇచ్చింది, వాళ్ళే ఎడ్జ్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోలో అంటే దీంట్లో కాకినాడ ఎంపీ కింద, దీంట్లో టీడీపీ 5, వైసీపీ 2 ఇచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీ గెలిచేది కాకినాడ సిటీ, తుని ఇచ్చారు. టీడీపీ వచ్చేసరికి పిఠాపురం, కాకినాడ రోడ్, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు. అంటే పిఠాపురము పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడనే ఇచ్చాడు, వంగగీత ఓటమన్నట్టు ఇచ్చాడు కాకినాడ ఎంపీ పరిధిలో. నంద్యాల ఎంపీ పరిధిలో సో టీడీపీ 1, వైఎస్ఆర్సీపీ 6. ఆ టీడీపీ 1 బనగానపల్లి సీట్ అనేది ఇచ్చారనమాట. సరే నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం ఎంపీ. సో శ్రీకాకుళంలో అయితే హోరాహోరీ ఇచ్చారు, సైకిల్ 3, తర్వాత వైఎస్ఆర్సీపీ 4. వైఎస్ఆర్సీపీ గెలిచేది శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, నరసన్నపేట. తర్వాత టీడీపీ గెలిచే 3, ఆముదాల వలస, టెక్కలి, ఇచ్చాపురం. సో ఆముదాల వలస అంటే మన స్పీకర్ అనుకుంటా, సో అతను ఓటమన్నట్టు ఇచ్చారు. తర్వాత కర్నూలు ఎంపీ కింద. సో కర్నూలు కింద వచ్చేసరికి ఈ ఎంపీ సీట్ కింద టోటల్ 7 కదా, సైకిల్ 1, వైఎస్ఆర్సీపీ 6. సైకిల్ గెలిచే 1 సీట్ వచ్చేసరికి కర్నూలు సీట్ అన్నమాట. ఈ కర్నూలు భరత్ అనుకుంటా. తర్వాత నరసరావుపేట ఎంపీ కింద వైఎస్ఆర్సీపీ 3, సైకిల్ అంటే కూటమి 4. వైఎస్ఆర్సీపీ గెలిచేది నరసరావుపేట, మాచర్ల, పెదకూరపాడు.
టీడీపీ గెలిచిన 4 చిలకలూరిపేట, వినుకొండ, గురిజాల, సత్తెనపల్లి. అంటే సత్తెనపల్లి అంబటి రాంబాబుది దీనికే ఇచ్చేశారు. తర్వాత విజయనగరం ఎంపీ సీట్ కింద వైఎస్ఆర్సీపీ 3, సైకిల్ 4. సో వైఎస్ఆర్సీపీ గెలిచేది చీపురుపల్లి, గజపతి నగరం, ఇచ్చెర్ల. టీడీపీ గెలిచిన 4 నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం. ఇది రిజర్వ్డ్ ఎస్సీ, విజయనగరం. తర్వాత గుంటూరు ఎంపీ కింద వైఎస్ఆర్సీపీ 3, కూటమి 4. వైసీపీ గెలిచేది గుంటూరు ఈస్ట్, ప్రత్తిపాడు, ఇది రిజర్వ్డ్ ఎస్సీ, పొన్నూరు. టీడీపీ గెలిచే 4 మంగళగిరి, అంటే లోకేష్ గెలుస్తున్నాడని ఇచ్చాడు, తాడికొండ, ఇది రిజర్వ్డ్ ఎస్సీ. తెనాలి తను వచ్చి జనసేన క్యాండిడేట్, సో అది ఇచ్చారు. గుంటూరు వెస్ట్ విడదల రజనీ అనుకుంటా. సో ఇది. తర్వాత చిత్తూరు ఎంపీ కింద 4 వైఎస్ఆర్సీపీ, 3 టీడీపీ. వైసీపీ గెలిచేది గంగాధర నెల్లూరు, పోతలపట్టు, పలమనేరు, చంద్రగిరి. సో చంద్రగిరి తెలుసు కదా, ఈసారి మారింది కదా. తర్వాత టీడీపీ విన్ను కుప్పం, నగరి, చిత్తూరు. సో కొన్ని సీట్లలో కుప్పము చంద్రబాబు ఓడిపోతారని ఇచ్చారు, బట్ నగర్ అయితే రోజా ఓడిపోద్దని పొలిటికల్ ఎడ్జ్ ఇచ్చారనమాట. తర్వాత ఒంగోలు ఎంపీ కింద వైఎస్ఆర్సీపీ 5, సైకిల్ 2, అంటే కూటమి 2. వైఎస్ఆర్సీపీ గెలిచేది ఎర్రగొండపాలెం రిజర్వ్డ్ ఎస్సీ, దర్శి, ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి. తర్వాత టీడీపీ గెలిచేది 2 ఇచ్చాడు కదా, కొండేపి, ఇది రిజర్వ్డ్ ఎస్సీ, మార్కాపురము. ఈ 2 టీడీపీకి వచ్చినాయి. అనకాపల్లి ఇది ఎంపీ సీటు కింద మొత్తము వైఎస్ఆర్సీపీ 3, కూటమి 4. వైసీపీ గెలిచేది మాడుగుల, యలమంచిలి, పెందుర్తి. టీడీపీ గెలిచే 4 సీట్లు నర్సీపట్నం, పాయకరావుపేట, ఇది రిజర్వ్డ్ ఎస్సీ, అనకాపల్లి, చోడవరం. అనకాపల్లి రామకృష్ణ, కొంతాల రామకృష్ణ. తర్వాత కడప ఎంపీ. సో ఇక్కడ టఫ్ 2 ఇచ్చాడు, సైకిల్ 2, వైఎస్ఆర్సీపీ 5. సో ఇక్కడ దాంట్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ విన్ అయ్యేది బద్వేలు రిజర్వ్డ్ ఎస్సీ, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇదేంటి ప్రొద్దుటూరు, కడప టీడీపీకి ఇచ్చారు. అంటే కొంచెము ఇది పనిచేసినట్టుంది, షర్మిల ఇంపాక్ట్. తర్వాత నెల్లూరు ఎంపీ వైఎస్ఆర్సీపీ 4, తర్వాత కూటమి 3. ఇక్కడ వచ్చేసరికి విజయసాయి రెడ్డి కదా నెల్లూరు. వైఎస్ఆర్సీపీ విన్ అయ్యే సీట్లు వచ్చేసరికి నెల్లూరు రూరల్, కావలి, సర్వేపల్లి, ఉదయగిరి. తర్వాత వచ్చేసరికి టీడీపీ 3 నెల్లూరు సిటీ, కొవ్వూరు, ఆత్మకూరు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి విశాఖపట్నం ఎంపీ. సో ఇక్కడ భరత్ కదా కూటమి నుండి. వైసీపీ 3, సైకిల్ 4. సో వైసీపీ గెలిచే 3 విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, శృంగవరపుకోట. టీడీపీ గెలిచేది గాజువాక, భీమిలి, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్. సో భీమిలిలో గంటా శ్రీనివాసరావు గెలిచినట్టు, గాజువాకలో వచ్చేసరికి గుడివాడ అమర్నాథ్ ఓడిపోయినట్టు ఇక్కడ. తర్వాత బాపట్ల ఎంపీ వైఎస్ఆర్సీపీ 3, కూటమి 4. సో వైసీపీ గెలిచేది బాపట్ల, చీరాల, సంతనూతలపాడు, ఇది రిజర్వ్డ్ ఎస్సీ. టీడీపీ అద్దంకి, పర్చూరు, వేమూరు, ఎస్సీ రిజర్వ్డ్, రేపల్లె, ఇది. తర్వాత అమలాపురం ఎంపీ ఇది అసలు అమలాపురం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 0, టీడీపీ 7. సో ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ 0, అకౌంట్ తెరవలేదు. తర్వాత రాజమండ్రి ఎంపీ. రాజమండ్రి తెలుసు కదా, దగ్గుపాటి పురంధరేశ్వరి గారు. సార్ వైసీపీ 3, టీడీపీ వచ్చేసరికి 4. సో వైసీపీ గెలిచేది అనపర్తి, గోపాలపురం, ఇది రిజర్వ్డ్ ఎస్సీ. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి
ఆ, ఇప్పుడు హోమ్ మినిస్టర్ నిలబడ్డారు కదా ఆ కాన్స్టిట్యున్సీ కొవ్వూరు, ఇది రిజర్వ్డ్ ఎస్సీ. సో టీడీపీ గెలిచేది 4, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, నిడదవోలు, ఆ, రాజానగరం. ఇది తర్వాత హిందూపూర్ ఎంపీ వైఎస్ఆర్సిపి 4, వచ్చేసరికి సైకిల్ 3 అంటే కోట 3. వైసీపీ గెలిచేది రాప్తాడు, మడకసిర, ఇది రిజర్వ్డ్ ఎస్సీ, ధర్మవరము, తర్వాత కదిరి. టీడీపీ గెలిచే 3 వచ్చేసరికి హిందూపూరు, రాప్తాడు, పెనుగొండ. ఇదన్నమాట ఓవరాల్గా పొలిటికల్ ఎడ్జికి సంబంధించి. సో ఓవరాల్గా ఇది ఎంతవరకు నిజమయ్యేది అనేది చూడాలి. బట్ దీని ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 102, టీడీపీ 73 అన్నమాట.